హాయ్ అండి. మనము ఈ మటన్ కూర రాగి సంగటి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కిలో మటన్ తీసుకున్నామండి. శుభ్రం క్లీన్గా కడుక్కొని వచ్చాము. శుభ్రంగా నీట్గా ఇది ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈరోజు మనము రాగి సంగటి మటన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కింది. 2 బిర్యానీ ఆకులు, మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. ఫ్రై అయినాయండి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా ఎర్రగా వేగాలి ఉల్లిగడ్డ. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నామండి. మధ్య చీల్చుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామండి. ఒక గుప్పిడి పుదీనా, ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. అప్పుడప్పుడు నూరుకొని వేసుకోవాలి, బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై అయినాయండి. ఒక టీ స్పూన్ పసుపు అవి వేగినాయి. ఒక 1/4 కిలో టమాటా తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుందాం. టమాటా తొందరగా మగ్గిద్ది. మనకు టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనము ముందుగా ఏదైతే మటన్ ఉడికించి పెట్టుకున్నామో అది దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం, వేసుకొని 2 టీ స్పూన్లు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది మంచిగా కలుపుకొని మనము ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాం. మంచిగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవాలి. నాకైతే కారం సరిపోయింది. ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకున్నాను. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టుకున్నామండి. ఒక 5 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలి. అప్పుడు మటన్ బాగా ఉడికిద్ది. 5 విజిల్స్ వచ్చినాయండి. మనం కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇదిగో ఇలాగ ఉడికింది. వేసుకుందాం. మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, మటన్ మసాలా, స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇందాక 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, కొంచెం కస్తూరి మేతి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మళ్ళీ కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, అన్ని ఓల్ గరం మసాలా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా. మన కూర రెడీ అయిపోయిందండి. కొంచెం పైనల్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. మన మటన్ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మటన్ కూర రాగి సంగటి అని చెప్పుకున్నాం కదా. ఇగో ఇక్కడ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఈ గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. కడిగి నానబెట్టాను. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళు పోసాను. ఇప్పుడు మనం కూర తీసి పక్కన పెట్టుకొని బియ్యం పొయ్యి మీద పెట్టుకుందాం. బియ్యం పొయ్యి మీద పెట్టుకొని మనం మూత పెట్టి అన్నం ఉడికించుకుందామండి. బాగా మెత్తగా ఉడకాలి అన్నం.
అన్నం ఉడుకుతుందండి, మూత తీసి చూద్దాం. ఇంకా ఇంకా మెత్తగా ఉడకాలి అన్నం. మనకి ఈ విధంగా ఉడకాలండి. ఇప్పుడు మనము పిండి పోసుకుందాం. ఒక గ్లాసున్నర పిండి పోసుకుందామండి. గ్లాసున్నర పిండి పోసుకొని ఇది మంచిగా ఇట్లా సదురుకొని మూత పెట్టుకుందాము. మూత పెడితే అదంతా ఉడికిద్ది, తర్వాత చూసుకుందాం. మంట సిమ్లో పెట్టాలండి. తీసి చూద్దామండి. మనకి అన్నం ఉడికింది. ఇప్పుడు పిండి కలదిప్పుకుందాం. అన్నం కూడా బాగా మెత్తగా అయ్యింది. మన సంగటి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మంచిగా పక్కకు పెట్టుకొని కొన్ని నీళ్ళు తీసుకొని ఇదంతా మంచిగా ఇట్లా అద్దుకొని పొయ్యి మీద ఒక 2 నిమిషాలు పెట్టుకొని తీసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం పొయ్యి మీద. ఇంకా మన రాగి సంగటి మటన్ కూర రెడీ అయిపోయిందండి. మన మటన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనకు రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మన వీడియోలో చాలా రోజులైందండి చికెను రాగి సంగటి పెట్టాము. చాలామంది మటన్ తోటి చేయమన్నారు, అందుకని మటన్ తోటి చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి సంగటి మటను చాలా